హలో ఫ్రెండ్స్, ఇండియాలో అత్యధిక ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని BMW లాంచ్ చేయడం జరిగింది. BMW తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ CE04 ని ఇండియన్ మార్కెట్ కోసము లాంచ్ చేసింది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 14,90,000 నుంచి, ఇంక్లూడింగ్ GST, బట్ నాట్ ఇంక్లూడింగ్ అదర్ ట్యాక్సెస్ అండ్ ఫీజెస్ అండ్ ఇన్సూరెన్స్. అంటే GST ఒక్కటే కలుపుకొని ఈ ధర ఉంది. తర్వాత మనం స్టేట్లు వైజ్ గా చూసుకున్నట్లయితే రోడ్ ట్యాక్స్, RTO ఫీజెస్, స్టేట్ ట్యాక్స్ లాంటి ఎన్నో ఫీజెస్ ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ యాడ్ చేస్తే 15 లక్షలు దాటే దీని ధర అవుతుంది. అయితే ఇంత అమౌంట్ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకునే వారి కోసము BMW తన ఆఫ్లైన్ స్టోర్ లో బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. కొన్ని మేజర్ సిటీస్ లో లైక్ అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ NCR, హైదరాబాద్, కోచి, కోల్కతా, ముంబై అండ్ పూణే లాంటి సిటీస్ లో BMW షోరూమ్ కి వెళ్ళి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్ లో కూడా BMW షోరూమ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అయితే బుక్ చేసుకున్న వారికి BMW ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని సెప్టెంబర్ లో డెలివరీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే ప్రపంచం మొత్తానికి BMW ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2 సంవత్సరాల ముందే లాంచ్ చేసింది. 2 సంవత్సరాల తర్వాత మన ఇండియన్ మార్కెట్ కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇంత ధర పెట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏ పర్ఫార్మెన్స్, ఏ ఫీచర్లు ఇస్తున్నాయో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే వాటన్నిటిని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్స్. ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అయితే మొదటగా మనము BMW CE04 యొక్క బేసిక్ స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. ఈ మోడల్లో BMW 2 వేరియంట్స్ ని అందించడం జరుగుతుంది. అయితే మొదటి వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్, రెండోది వచ్చేసి స్టైల్ అవాగార్డ్. ఈ రెండిటిలో దాదాపుగా పర్ఫార్మెన్స్, ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే స్టైల్ అవాగార్డ్ లో కలర్ ని చూస్ చేసుకునే ఆప్షన్, అదే విధంగా కొంచెం ఎక్కువ కంఫర్ట్ లభిస్తుంది. ఇక దీని యొక్క డిజైన్ చూసినట్లయితే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి ఫ్యూచరిస్టిక్ గా కొత్తగా ఉంది. ఈ డిజైన్ ఇప్పటి వరకు మనం ఎక్కడ చూసి ఉంటాము. దీని సీట్ గానీ, దీని ఫ్రంట్ లుక్ గానీ, బ్యాక్ లుక్ గానీ మనకు ఒక కొత్త స్టైల్ ని అందించడానికి BMW ట్రై చేసిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా BMW యొక్క స్పోర్ట్స్ వెహికల్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ స్టైల్, ఈ లుక్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 కలర్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి లైట్ వైట్ మరియు రెండోది బ్లూ మెటాలిక్. బ్లూ మెటాలిక్ వచ్చేసి యాక్టివ్ అవాగార్డ్ లోను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇక సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. రేర్ సైడ్ లో సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సేఫ్టీ కోసం ఇందులో ఫ్రంట్ లో డ్యువల్ డిస్క్ మరియు రేర్ సైడ్ సింగిల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది ABS సిస్టమ్ తో. ఇక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1675 mm వీల్ బేస్ తో 120 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. వీటితో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. రీమ్ సైజ్ మాత్రం ఫ్రంట్ లో, రేర్ లో డిఫరెంట్ గా ఉండబోతుంది. ఫ్రంట్ లో వచ్చేసి 350 15 ఇంచుల రీమ్ ఉంటుంది. అదే రేర్ సైడ్ వచ్చేసి 450 15 ఇంచుల రీమ్ ఇవ్వడం జరిగింది. రీమ్ తో పాటు టైర్ సైజ్ కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో. ఇక ఇంత ఖర్చు పెట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకుంటున్నాం కాబట్టి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ స్పేస్ గురించి చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మన ఫుల్ హెల్మెట్ కూడా పట్టదు, అంత స్టోరేజ్ ఇచ్చారు. హాఫ్ హెల్మెట్ ని అతి కష్టంగా ఇందులో పెట్టవచ్చు. అయితే ఇవి ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బేసిక్ స్పెసిఫికేషన్స్. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.6 సెకండ్లలో 0 to 50 కిలోమీటర్ స్పీడ్ ని అందుకుంటుంది. అదే విధంగా 120 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ స్కూటర్ లో లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఇందులో రెగ్యులర్ గా ఏవైతే ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడింగ్స్ లభిస్తాయో అదే విధంగా ఇందులో కూడా 3 డ్రైవింగ్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. ఈకో, రెయిన్, రోడ్, వీటితో పాటు రివర్స్ డ్రైవింగ్ మోడ్ కూడా లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లిక్విడ్ కూలింగ్ PMS మోటార్ ఇవ్వడం జరిగింది. దీని రేట్ పవర్ వచ్చేసి 15 కిలోవాట్. అయితే మ్యాక్స్ అంటే పీక్ పవర్ వచ్చేసి 31 కిలోవాట్ వరకు లభిస్తుంది. అదే విధంగా 62 Nm టోర్క్ కూడా లభిస్తుంది. ఇక మన ఇండియాలో అత్యధికంగా డిమాండ్ ఉన్న విషయం అంటే రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 130 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది BMW ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో. అయితే టిపికల్ డ్రైవింగ్ రేంజ్ ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 8.5 కిలోవాట్ అవర్ లిథియం బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి ఇందులో 2 ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి స్టాండర్డ్ 2.2
3 కిలోవాట్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనితో 0 to 80% ఛార్జ్ 3.5 గంటల్లో చేసుకోవచ్చు. అదే ఫుల్ ఛార్జ్ 4 గంటల 20 నిమిషాల్లో అవుతుంది. ఇక రెండు ఛార్జింగ్ ఆప్షన్ వచ్చేసి క్విక్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. 6.9 కిలోవాట్ చార్జర్. దీనితో ఒకవేళ ఛార్జ్ చేసినట్లయితే 0 to 80% 1 గంట 5 నిమిషాల్లో అవుతుంది. అదే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 గంట 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. అయితే ఈ ఛార్జర్ కోసం ఎక్స్ట్రా పైసలు పే చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ఛార్జర్ అయితే మనకు బండి ఎంబడే ఇవ్వడం జరిగింది. ఇక క్విక్ ఛార్జ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఛార్జర్ ని కొనాల్సి ఉంటుంది. ఇక ఈ ఓవరాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అత్యధికంగా నాకు నచ్చింది ఏదంటే దీని యొక్క వారంటీ 3 సంవత్సరాలు అన్లిమిటెడ్ కిలోమీటర్ పైన వారంటీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అందిస్తుంది. ఇదే విధంగా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ ఒకవేళ వారంటీ ప్రొవైడ్ చేస్తే ఎంత బాగుంటుందో. ఇక ఈ పర్ఫార్మెన్స్ తో పాటు BMW ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎన్నో ఎక్స్ట్రా ఫీచర్లు అందిస్తుంది. అందులో కొన్ని ముఖ్యంగా మనకు పనికొచ్చేవి చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అత్యధికంగా అట్రాక్టివ్ చేసేది 10 ఇంచ్ TFT టచ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే లో స్లిప్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తూనే మళ్ళా ఇక్కడ రేంజ్ స్పీడ్ కూడా చూడవచ్చు. అదే విధంగా మన ఫోన్ కాల్స్ వగైరా వస్తే కూడా మనము కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫుల్ LED హెడ్ ల్యాంప్స్, కీలెస్ రైడ్, USB-C 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా సేఫ్టీని పెంచడానికి ఇందులో BMW తన ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బేసిక్ మెయిన్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రా ఫీచర్లు. ఇవే కాకుండా BMW ఇంకా 2 ప్యాక్లను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒకటి కంఫర్ట్ ప్యాక్. ఇందులో హిట్ గ్రిప్స్, బ్యాక్ రెస్ట్, కంఫర్ట్ సీట్ లభిస్తాయి. రెండో ప్యాక్ వచ్చేసి డైనమిక్ ప్యాక్. ఇందులో ప్రో రైడింగ్ మోడ్స్, ప్రో హెడ్ లైట్స్, ప్రో ABS, అడాప్టివ్ హెడ్ లైట్స్, డే టైమ్ రైడింగ్ లైట్స్ లాంటి ఎన్నో ఫీచర్లు BMW ఈ ప్యాక్లలో అందిస్తుంది. అయితే ఈ ప్యాక్ల యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ BMW రివీల్ చేయలేదు. స్కూటర్ ని కొనడానికి వెళ్ళినప్పుడే ఈ ప్యాక్లను కూడా అతికించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇది ఇండియాలో అత్యధిక ఖరీదైన BMW మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ CE04 యొక్క కంప్లీట్ డీటెయిల్స్. అదే విధంగా మీ ఒపీనియన్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా ఇటువంటి డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కలుద్దాం మళ్ళీ ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.